వెనుకబాటుతనానికి ముందు వరుసలో ఉన్న ఉత్తరాది ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీన్ని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. రేపు ఈ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ కానుంది. ఆధునిక వసతులతో కూడుకున్నటువంటి అధునాతన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయి ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మొత్తం దీనికి సంబంధించినంత వరకు 2500 ఎకరాలను సేకరించారు. 7 నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి పరిహారాలను చెల్లించారు. తుది దశకు చేరుకున్నటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉండిపోతుంది, రైలు ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలతో కూడుకున్నటువంటి నిర్మాణం జరుగుతుందనే విషయం మనం స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తే కనుక ప్యాసింజర్లు వచ్చేటటువంటి టెర్మినల్ ప్లేస్లో మనం ఉన్నాం. ఈ టెర్మినల్ ప్లేస్ మాత్రం ఈరోజు చూస్తే కనుక నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఒక ఆధునిక నిర్మాణం అంటే విమానాశ్రయం నిర్మాణం జరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ప్రతిష్టాత్మకమైన అంటే ఎయిర్పోర్ట్లు నిర్మించడంలో ఎక్స్పర్ట్ కంపెనీ ఒకటైనటువంటి జిఎంఆర్ నేతృత్వంలో చేపడుతున్నటువంటి ఈ నిర్మాణం అటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో పాటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నిర్మించిన ఘనతను ఆర్జించినటువంటి జిఎంఆర్ గ్రూప్ ఈరోజు మాత్రం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం నాణ్యత ఎక్కడా లోపం లేకుండా ఈరోజు మాత్రం ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఉత్తరాది జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో శంకుస్థాపన చేయబడగా దీన్ని అప్పట్లో కూడాను ఈ నిర్మాణ పనులకు మాత్రం ఏవైతే నిర్వాసిత ఆటంకాలు ఉండేవి. మరోవైపు చూస్తే కనుక ఏదైతే 2014 అంటే రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను ఈ విమానాశ్రయ నిర్మాణానికి మాత్రం అవసరమైన నిధులన్నీ కూడాను కేటాయించింది. అనంతరం మాత్రం 2019లో ఏ నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ 2500 ఎకరాల భూసేకరణలో 500 ఎకరాలు మాత్రం ప్రభుత్వం కాజేసేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకొని 500 ఎకరాలు కూడాను విమానాశ్రయ నిర్మాణానికి మాత్రం దోహదపడే విధంగా క్లియరెన్స్ ఇచ్చింది. మళ్ళీ 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏ ఉత్తరాది ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో ఆ ఉద్దేశానికి అనుగుణంగానే శరవేగంగా ఏడాది కాలంలోనే ఈ ఎయిర్పోర్ట్ మాత్రం తొలి విమానం ల్యాండింగ్కి అవసరమైనటువంటి నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఒక 2 ఏళ్లలో ఈ కళ మాత్రం సఫలం అవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మాత్రం ఈ అల్లూరి సీతారామరాజు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడాను అభివృద్ధికి నడిచే విధంగా మాత్రం చూసే ప్రయత్నం మాత్రం ప్రస్తుతం మాత్రం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అధునాతనటువంటి అంటే అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయ నిర్మాణం ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక నిర్మాణం మాత్రం ఇక్కడ సాగుతుంది. చూస్తే కనుక భవిష్యత్తులో ఇక్కడికి వచ్చే ఒక భూతల స్వర్గాన్ని తలపించే ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం సాగుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఇదంతా కూడాను ప్యాసింజర్ లోపలికి వెళ్ళే మార్గం. ఈ మార్గం కూడాను అత్యంత సెక్యూరిటీతో కూడుకున్నటువంటి ఏవైతే నిర్మాణాలు జరుగుతున్నాయి. లోపల చూస్తే కనుక ఎస్కలేటర్లు అవి కూడాను అధునాతనమైనటువంటి ఎస్కలేటర్లు అంటే విమానాశ్రయం అంటే ఇలా ఉంటుంది అన్నటువంటి ఒక కట్టడం మాత్రం ఇక్కడ జరుగుతుంది అనడంలో ఎటువంటి ప్రస్తుతం మాత్రం ఈ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2 ఏళ్లలోనే దీన్ని ఇంతలా నిర్మాణ పనులు చేపట్టారంటే మరో ఏడాది లోపల ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. శ్రీకాకుళం నుండి 60 కిలోమీటర్లు, అదే విజయనగరం నుండి చూస్తే కనుక 20 కిలోమీటర్లు హెడ్ క్వార్టర్లకు సంబంధించి, వైజాగ్ నుండి చూస్తే కనుక 40 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్ రేంజ్ నుండి ఈ 3 జిల్లాలని కలుపుతూ ఒడిశాకు కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంది. ఇప్పటికే విశాఖపట్నంకి సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడాను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దిన ఘనతను ఆర్జించే జిఎంఆర్ గ్రూప్ ఈరోజు మాత్రం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అంటే ప్రపంచంలోనే ఎయిర్పోర్ట్ అంటే ఇలా ఉండాలనే ఒక కట్టడం మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. అందులో ఎటువంటి చూస్తే కనుక ఆ రూపింగ్ కావచ్చు, అదేవిధంగా ఎస్కలేటర్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఈరోజు మాత్రం భవిష్యత్తులో భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం ఒక భూతల స్వర్గాన్ని తలపించే నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం పనులు పూర్తి కావడానికి మాత్రం టైం పట్టినప్పుడు కూడా ట్రయల్ రన్గా రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొలి
స్మూత్లీ ఫ్లైట్ ల్యాండింగ్ అవడానికి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్ల క్రమంలో మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మాత్రం తనంటూ మార్కేసుకున్నటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం పూర్తి స్థాయిలో రేయింబౌలు శ్రమించి ఈరోజు మాత్రం ఎప్పటికప్పుడు ఈ నిర్మాణ పనులు మానిటరింగ్ కావచ్చు, ఆ నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నటువంటి ఆయన ఆకాంక్షకు అనుగుణంగా జిఎంఆర్ గ్రూప్ మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మాత్రం తమకంటూ ఒక మార్క్ వేసుకోవాలనేటువంటి వారి ఆశయం మాత్రం నెరవేరుతుంది. చూస్తే ఎడమవైపు చూస్తే కనుక అదంతా కూడాను పాసింజర్ వెయిటింగ్ సంబంధించినటువంటి ఏదైతే అకామిడేషను, అదేవిధంగా ఇక్కడ 2 ఫ్లోర్లు కూడా ఉంటాయి. అంటే కింద ఫ్లోరు, అదేవిధంగా ప్లై ఫ్లోర్. చూస్తే కనుక ఈ ఫ్లోర్ల ఆధారంగానే ఈ ఎస్కలేటర్ ఇటువైపు చూస్తే కనుక ఎస్కలేటర్ ప్రయాణికులకు మాత్రం అంటే ఎయిర్పోర్ట్ టెర్మినల్ లోపలికి వెళ్ళేందుకు మాత్రం ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం మాత్రం పూర్తి భద్రతా ఏర్పాట్లు, అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ నిర్మాణ పనులకు మాత్రం అవసరమైన నిధులన్నీ కేటాయించారు. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఎక్కడ కూడా భూసేకరణకు ఆటంకం లేపడం, ఈ పరిణామాలన్నీ కూడాను అతి త్వరలోనే ఉత్తరాంధ్ర సెగలకు మాత్రం మరో మణిహారంగా ఈ భోగాపురం దగ్గర నిర్మిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నిలుస్తుంది అండోలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం రేపు తొలి ఏరోప్లేన్ ల్యాండింగ్ అయినటువంటి టెర్మినల్ ప్రదేశం ఎలాగుందో వెళ్ళి చూద్దాం రండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.